శక్తి అనేది డబ్బులో ఉండదు. మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది. ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. చింతించకండి, నువ్వు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ మంచి నాయకుడివవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శివవుతావు. సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏదైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. వినయం లేని విద్య, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి. సాహసంగా పనిచేయండి. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది. ప్రేమ, నిజాయితీ, అలాగే పవిత్రత, ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది. జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్లు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తారు. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు, దానిని లెక్క చేయకు. కాలం అనేది అనంతం. ముందుకు సాగిపో. నీ యొక్క ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో. లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు.